ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చిన్ని కృష్ణుడు చిటికిన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తలేదా? బాల ఆంజనేయుడు సూర్యుని మింగడానికి ప్రయత్నించలేదా? అవి జరిగినప్పుడు ఇవి జరగలేదు అని మీరెలా అంటారు? అది జరిగిందో లేదో పక్కన పెట్టు. కడుపులో బిడ్డకి మూమెంట్స్ తప్ప మాటలు రావు. బిడ్డ పుట్టగానే ఏడుపుతో తన స్వరం మొదలవుతుంది. ముందు బోర్ల పడ్డం, తర్వాత పాకడం, ఆ తరువాత నడవడం, ఆ తర్వాతే మాట్లాడడం జరుగుతుంది. ఇదంతా స్టెప్ బై స్టెప్ జరిగే సైన్స్. అది కాదండి. చదువుకున్నావు, ఆర్జేగా పనిచేశావు, ఇంత సిల్లిగా ఎలా ఆలోచిస్తున్నావు? అయ్యో డాడీ, ఇది సిల్లి కాదు. మేం నిజంగా చెల్లి గొంతు విన్నాం. ఓకే, ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు బేబీతో మాట్లాడించండి. చెల్లి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడదు. తను మాట్లాడాలనుకున్నప్పుడే తనకి నచ్చితేనే మాట్లాడుతుంది. స్టోరీలు బాగానే చెప్తున్నావు అంజు. ఫ్యూచర్లో పెద్ద రైటర్ అవుతావు. ఈ తెలుగుతాటలో చదువులో అన్న చూపించవే, కనీసం కలెక్టర్ అయినా అవుతావు. అంజు కలెక్టరో రైటరో అవ్వదు, పెద్ద మెజిషియన్ అయిపోతుంది. తను లేనివి క్రియేట్ చేస్తుంది కదా. ఆపండి, అంజుని అలా ఎగతాళి చేయకండి. మీరు కూడా బేబీ మాట్లాడుతుందని ఎక్కడా చెప్పకండి. ఎవరైనా విన్నారంటే మీ ఇద్దరికి పిచ్చి పట్టింది అనుకుంటారు. అంటే అనుకోనివ్వండి, కొన్ని విషయాలు అనుభవం అయితే తప్ప అర్థం కావు. అర్థం కాని విషయాలు చెప్తే ఇలానే అబద్ధం అనుకుంటారు. పాప మీతో మాట్లాడితే తప్ప మీకు తెలీదు. ఓకే ఓకే బాగి, ఓకే బాగి, హర్ట్ అవుకు. రేపు జర్నీ ఉంది, భోంచేసి ప్రశాంతంగా పడుకో. పద, డిన్నర్ చేద్దాం. నాకొద్దు, ఆకలిగా లేదు. ఏంటి, బేబీ మాటలకి నీకు కడుపు నిండిపోయిందా? బేబీ మాటలతో పాటు తను భోజనం కూడా పెట్టిందా? జ్యూస్ కూడా తాగిచ్చిందా?